వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ దిష్టిబొమ్మ దర్శనం చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు మన సగభాగం అని మనం చెప్పుకుంటాం ప్రతి సభలో. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి మహిళా ప్రజాప్రతినిధులు మహిళలే ఇంటి బయటకు వచ్చి రాజకీయాలు చేయలేని పరిస్థితిలో ఆ వచ్చే అరాకొర మహిళలను కూడా ఇట్లా కించపరిచేటట్టు సాక్షాత్తు అసెంబ్లీని వేదిక చేసుకొని సాక్షాత్తు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారే మాట్లాడటం ఎంతో బాధాకరం. ఏనైనా మీరు మేలుకొని మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినట్టుగా సభలో మీ మాటని వాయిదాలు తీసుకోవాలా, క్షమాపణ కోరాలా మహిళా లోకానికి. దానివల్ల మీరు హుందాగా పెరుగుతారు తప్ప కిందికి జారరు. ఎందుకంటే మహిళా ప్రతినిధులు అనేవాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ప్రజాప్రతినిధులు కావడమే చాలా గొప్ప విషయం. దాన్ని వారు గత 15-20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గెలుచుకుంటూ వారి భర్త గారు చనిపోయిన తర్వాత రాజకీయాలకు వచ్చి వారు సేవ చేసే క్రమంలో వారిని కించపరిచేలాగా ఒకళ్ళేమో ఏమంటారు, వాళ్ళు మాట వినకండి ఇంట మోసపోతారని అంటారు, ఇంకొకళ్ళేమో ఏ ముఖం పెట్టుకొని వస్తారంట. అది ఒకటిసారి ఆలోచించుకోండి. మీ ఇంట్లో ఆడవాళ్ళంటే మీకు ఎంత బాధ ఉంటుందో ఒకసారి దయచేసి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు క్షమాపణ కోరాల మహిళా లోకానికి. లేకపోతే ఈ ఆందోళన కార్యక్రమాలు ఇలాగే కొనసాగితే క్షమాపణ కోరటం వల్ల మీ హుందాతనం పెరుగుతుంది తప్ప తగ్గదని తెలియజేసుకుంటాం.